చాలా మందికి సోలార్ గురించి పూర్తిగా అవగాహన లేకుండానే బ్యాడ్ రివ్యూ ఇచ్చేస్తున్నారు. అంటే పూర్తిగా తెలుసుకోవట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ 78,000 సబ్సిడీ ఇచ్చి సోలార్ పెట్టిస్తుంది. పని లేక పెట్టట్లేదు కదా! సోలార్ గురించి ఎంతో కొంత సోలార్ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉందని చెప్పి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తుంది ప్రజల్ని. కానీ దాన్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే లేనిపోనియి చెప్తున్నారు. అంటే బిజినెస్ డల్ చేయడానికి, దానివల్ల ఉపయోగం లేదని చెప్తే అది నెగెటివ్ స్ప్రెడ్ చేయడానికి చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటామండి మనం నెగెటివ్ స్ప్రెడ్ చేసినప్పుడు. దయచేసి మీరు ఆ అపోహలన్నీ తీసేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏమి రాంగ్ స్టెప్ ఏయదు కదా! ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సోలార్ కంపెనీలున్నాయో తెలుసా మీకు? కొన్ని వేల కంపెనీలున్నాయి. కొన్ని లక్షల కంపెనీలున్నాయి సోలార్ కంపెనీలు. వాళ్ళు పని లేక పెట్టించుకోవట్లేదు కదా! సోలార్ వల్ల డామ్ ష్యూర్‌గా 100% ఉపయోగం ఉందండి. 100కి 100% ఉపయోగం ఉంది. చాలామంది హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అలా చెప్తున్నారు సోలార్ గురించి. బ్యాడ్‌గా చెప్తున్నారు. దానివల్ల ఉపయోగం లేదు. ఏది టెక్నీషియన్‌లు గూడా ఉన్నారు అలా చెప్పే వాళ్ళలో కొంతమంది. నేను విన్నాను, చూసాను. టెక్నీషియన్‌లు గూడా చెప్తున్నారు. ఎలక్ట్రీషియన్‌లు. మన ఎలక్ట్రీషియన్‌లే చెప్తున్నారు అలాగా. కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే సోలార్ వల్ల ఉపయోగం ఉంది గానీ, ఉపయోగం లేకుండా లేదు. దానివల్ల ఎంతో కొంత కరెంట్ బిల్ తగ్గుతుంది. ఎంతో కొంత కాదు, 80% అబోవ్ కరెంట్ బిల్ తగ్గిద్ది. మీరు వాడే వాడకాన్ని బట్టి, మీరు పెట్టించుకునే సోలార్ ప్యానెల్స్‌ని బట్టి. అర్థమైందా? దయచేసి సోలార్ గురించి నెగెటివ్ స్ప్రెడ్ చేయమాకండి.